గాయస్ నేనైతే ముందే చెప్తున్నా, ఈ వీడియోలో అయితే లిటిల్ బిట్ ఆఫ్ అయితే బూతులు అయితే ఉంటాయి. మీరు ఏమైతే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ఈరోజు అయితే కొత్త కంటెంట్ తోటి అయితే మీ ముందరికైతే వచ్చేసినాం. కంటెంట్ ఏంటంటే ఇప్పుడు మన యూట్యూబ్లో అయితే బిఎస్వైది నాన్ వెజ్ అయితే కాంట్రవర్సీ అయితే జరుగుతుంది కదా. ఆ కాంట్రవర్సీ మీద అయితే వాళ్ళ ఫ్యాన్స్ ఆవేదన కానీ ఫ్యాన్స్ కోపం కానీ అది ఎట్లుంటుందో ఈరోజు అయితే మీకు అయితే చూపిస్తున్నాం. లెట్స్ గో. ఇప్పుడైతే వీళ్ళ గొడవ, ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా ఉంది కదా, నాన్ వెజ్ బిఎస్వైది. ఆ గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది అన్నది ఫస్ట్ అయితే ఈ రీల్ అయితే చూడండి మీరు. ఈ ముచ్చటరికనా హైదరాబాద్ నుంచి అమెరికాకి పోరడు బైక్ మీద పోయినాడంట. ఆవిడ సనిగా ఎట్లా పోయినవరా? ఊకన్నా అవలాగాలు చేసిన బండి షిప్లో పోయింది, నేను ఫ్లైట్లో పోయినా. మరి 45 దేశాలు తిరిగినానంటివి, 2 సంవత్సరాలు కష్టపడినానంటివి, 50 దేశాలు దాటినానంటివి. ఊకన్నా స్మార్ట్స్ అని అవలాగాలు చేసిన 5 లక్షల ఫాలోవర్లు వచ్చింది. ఇదిగో ఎట్లా పోయినానో చెప్తా వినరి. నేను ఇదిగో సైకిల్ మీద చాలా మంది పోయినా వాళ్ళంతా ఆ రీల్ అయితే మీరైతే విసిరి కదా గాయస్. అలా నాన్ వెజ్ చెప్పిన అన్నీ అయితే అబద్ధాలు. ఏంటంటే మొత్తం ఇండియా టు మొత్తం అమెరికా అన్ని షిప్పింగ్ చేసిందని అవన్నీ అయితే అబద్ధాలు. ఇప్పుడు అది కరెక్ట్ ప్రాసెస్ ఏంటంటే ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. దాని తర్వాత మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. బిఎస్వై అయితే ఎక్కడి నుంచి ఎక్కడెక్కడికి వెళ్ళిండు, ఎక్కడ రైడింగ్ చేసిండు, ఎక్కడెక్కడ షిప్పింగ్ చేసిండు అయితే తెలుసుకుందాం. ఇప్పుడు బిఎస్వై అయితే చెన్నై నుండి బైక్ మయన్మార్కి షిప్పింగ్ చేసిండు ఫ్రెండ్స్. నుంచి థాయిలాండ్కి వెళ్ళిండు బైక్ మీద. థాయిలాండ్ నుంచి కాంబోడియాకి వెళ్ళి మళ్ళీ కాంబోడియా నుంచి వియత్నాం వెళ్ళిండు ఫ్రెండ్స్. తర్వాత మళ్ళీ లావోస్ ఇవన్నీ కవర్ చేసుకొని మళ్ళీ ఇండియాకి వచ్చిండు. ఇండియాకి వచ్చి అలా చెల్లపల్లి ఉంది అన్నీ చూసుకొని మళ్ళీ ఆస్ట్రేలియాకి టికెట్ చేసిండు ఫ్రెండ్స్. తర్వాత ఆయన బైక్ షిప్పింగ్ చేసిండు ఆస్ట్రేలియాకి. తర్వాత ఆస్ట్రేలియాలో మొత్తం అయిపోగొట్టిన తర్వాత రైడింగ్, తర్వాత మళ్ళీ అమెరికాకి షిప్పింగ్ చేసిండు ఫ్రెండ్స్ బైక్. గాయస్ ఇప్పుడు మ్యాప్ చూసిరు కదా, ఇప్పుడు రోడ్ మ్యాప్. ఆ రోడ్ మ్యాప్లో అయితే బిఎస్వై అయితే ట్రావెల్ చేసిండు. మధ్యలో గ్యాప్ తీసుకొని వాళ్ళ చెల్లిపల్లి వల్ల మళ్ళీ డైరెక్ట్ అమెరికాకి అయితే షిప్పింగ్ చేసి నా ఫ్లైట్లో పోయి అమెరికాలో కూడా తిరిగిండు. కొన్ని ప్లేసెస్ అర్జెంటీనా ఇవన్నీ తిరిగిండు, చైలీ, పెరు ఇవన్నీ తిరిగిండు అమెరికాలో. ఇప్పుడు నాన్ వెజ్న ఇప్పుడు ఎక్కడైతే బిఎస్వై జోలికి వచ్చిందో ఆ వీడియో అయితే చూద్దాం. ఫస్ట్ బిఎస్వై పెట్టిన వీడియో అయితే ఇది. మొత్తానికి అమెరికా వచ్చిన బైక్ వేసుకొని మన హైదరాబాద్ నుండి మన దగ్గర అమెరికాకి వెళ్ళాలని చెప్పేసి చాలా మందికి డ్రీమ్ ఉంటది. కొంతమందికి చదువుకోవడానికి, కొంతమందికి జాబ్ చేయడానికి, ఇంకొంతమందికి టూరిస్ట్ లాగా వెళ్ళి అక్కడ ప్లేసెస్ అన్ని చూడడానికి. కానీ నాకున్న డ్రీమ్ అయితే చాలా డిఫరెంట్. మన ఇండియా నుంచి అమెరికాకి అందరిలాగా ఫ్లైట్ లో కాదు. ఇప్పుడు మన బిఎస్వైని గెలిపించుకుంది అయితే ఫస్ట్ అయితే మన భాషలో చెప్పుకోవాలంటే గెలిపించుకుంది అయితే ఫస్ట్ అయితే నాన్ వెజ్న. ఎట్లా గెలిపించుకున్నాను ఫస్ట్ ఒక వీడియో అయితే ప్లే చేసిన కదా, ఆ వీడియో పరంగా ట్రోల్ చేసినందుకు అప్పుడు బిఎస్వై అయితే రియాక్ట్ అయ్యింది. ఇన్స్టాలో ఒక మాట అయితే అన్నాడు కలిగిన మాట. మళ్ళీ అది నెక్స్ట్ యూట్యూబ్ వీడియోలో సారీ అయితే చెప్పిండు. దీనికి ఇప్పుడు మన బిఎస్వై అయితే మొత్తం క్లారిటీ అయితే ఇచ్చిండు రోడ్ మ్యాప్ అన్వేషణకి. దీని మీద చాలా కాంట్రవర్సీస్ అయితే అయినాయి యూట్యూబ్లో. క్లారిటీ అయితే ఇచ్చిన తర్వాత ఇప్పుడు అన్వేషణకి ఏంది, ఎటుబడి బిఎస్వైని గెలిపించుకోవాలి, ఎటుబడి కిందికి దింపాలి. దాన్ని బట్టి ఇప్పుడు మనం ఇంకో అస్త్రం కావాలి కదా మనకి. ఇప్పుడు ఆయన దింపాలంటే మనకు ఇంకో అస్త్రం కావాలిగా. బెట్టింగ్ యాప్లు వాడిండు. ఇప్పుడు బెట్టింగ్ యాప్లన్నీ చేస్తుండు. ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న కాంట్రవర్సీ అయితే బెట్టింగ్ గురించి నడుస్తుంది. ఇది ఇంకా కంటిన్యూ అయితేనే ఉంది. ఇంకెన్ని రోజులు నడుస్తుందో మనకైతే. ఇప్పుడు ఏంటంటే బెట్టింగ్ యాప్స్ గురించి అయితే బయట పెట్టిండు ఆయన. బెట్టింగ్ యాప్స్ గురించి కొన్ని పుకార్లు అయితే లేపిండు. ఇది మన ఇప్పుడు సబ్స్క్రైబర్స్ అందరినీ, ఇప్పుడు మన జనాలందరినీ కొంచెం ఆయన వైపు మలుపుకోవడానికి అసలు బయాస్ అనే యాదవ్ మీద పుకార్లు అయితే లేపిండు. ఏంది వాళ్ళమ్మకి గొంతు క్యాన్సరు, బ్రెయిన్ క్యాన్సరు, ఇంకేమో చెప్పాను అప్పుడు వాళ్ళమ్మ సికింద్రాబాద్ జంక్షన్ అది అంతా గలీజ్ అని అయితే లేపిండు. కానీ అదైతే ఏదైతే వర్కౌట్ కాలేదు. ఇప్పుడు బయాసన్ యాదవ్ వచ్చేసి ఒక స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేసిండు. అతనికి ఫుడ్, బెడ్, షెల్టర్, కొన్ని ఆయన పర్సనల్ నీడ్స్కి, పెట్రోల్ కాస్ట్కి మనీ కావాలని కాబట్టి ఆయనకు సైడ్ ఇన్కమ్ కోసం 1x బెడ్ ఇవన్నీ ప్రమోషన్ చేస్తుండు. ఇప్పుడు తనకి ఎవరైనా స్పాన్సర్ లేరు కాబట్టి తను ఓన్గా ఇవన్నీ చేస్తుండు. ఇప్పుడు తను స్పాన్సర్ అయితే ఇప్పుడు నాన్ వెజ్ అయితే చేయలేడుగా. మరి ఎందుకు ఆయనకి ఇదంతా అవసరం లేదు కదా. సైలెంట్గా కూర్చొని ప్రపంచ యాత్రికుల లెక్క అమ్మాయిల సంఖ్యలలో చేతులు పెట్టాలి, పొందుకోవాలి అంతే. కాదన్వేషణ బ్రో, ఇది నీకే చెప్తున్నా. నువ్వు ఈ వీడియో చూస్తావు నాకు తెలుసు, అందుకే నీకు చెప్తున్నా. ఏంటంటే ఆయన నీ లెక్క మెత్తగా ఇది ఏరోప్లేన్ సీట్లలో సోఫాలలో కూర్చొని ట్రావెల్ అయితే చేస్తలేడుగా. బండి మీద కష్టాలు పడకుండా పెట్రోల్ అయిపోతే ఒకసారి ఆస్ట్రేలియా టైర్ పంక్చర్ అయింది. ఆ ఇడార్లు ఎట్టున్నావు నీకు తెలుసా? అది నువ్వు చూస్తావు ఆ వీడియోలు చూడకుండా మాట్లాడుతున్నావు నువ్వు ఆయన గురించి. ఆయన నీ ఛానల్ లేడా, ఆయన ఛానల్ లేడా చెప్పు. నీకు వచ్చే అంత ఇన్కమ్ వస్తుందా? నీకు సబ్స్క్రైబర్ తక్కువ ఉండొచ్చు కరెక్టే, కానీ నీకు వ్యూస్ ఒక్కొక్క వీడియోకి ఎన్ని వ్యూస్ పోతాయి? నీకు ఎంత మనీ వస్తుంది? యూట్యూబ్ మీద నీకు సగం ట్రావెల్ మొత్తం మనీ అంతా వెళ్తుంది, కానీ ఆయనకి వెళ్ళదు అది. అందుకే సైడ్ బిజినెస్ లెక్క, బిజినెస్ అన్నది కానీ సైడ్ ఇన్కమ్, అది సైడ్ ఇన్కమ్ లెక్క ఆయన ప్రమోషన్ చేస్తుంది. ఇప్పుడు మన 2 తెలుగు స్టేట్స్ కంపేర్ చేసుకుంటే మన తెలంగాణ నుంచి అయితే మన బిఎస్వైకి అయితే 4.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడు మన ఆంధ్ర నుంచి చూసుకుంటే నాన్ వెజ్ అనేది వచ్చేసి 2.04 మిలియన్ ఉన్నారు. అయితే దీంట్లో ఇప్పుడు హైయెస్ట్ అయితే తెలంగాణ నుంచి బిఎస్వై మాత్రమే ఉండు ట్రావెలింగ్లో.
ట్రావెలింగ్లో బిఎస్వై ఉండు అది ఈయన ఓరవలేకపోతుంది. స్టార్టింగ్ నుంచి అన్వేషణ బుద్ధి ఏంటంటే ఆయన కన్నా హైట్ ఉన్నోని కిందికి గుంజాలి, కింద పడేయాలి. ఈయన హైట్ ఉండాలని కోరుకుంటాడు ఎప్పుడైనా. ఇప్పుడు మన సూర్యాపేటలోనే తక్కువ అంచనా వేసిండు ఆయన. ఇప్పుడు మనం అందరం రియాక్ట్ కావాలి. ఆయన ఏంటంటే ఆయన ఇండియాలో లేడు, ఆయన ఎక్కడో వేరే దేశంలో ఎన్నో ఉండు, ఆ నుంచి వీడియోలు చేసింది కాబట్టి ఆయనకు అంత అది ఉంది. ఇప్పుడు ఆయన ఇండియాలోకి వచ్చి మాట్లాడమని తెలంగాణలో మాట్లాడమని అన్నాడు, భయం అది. ఇండియాకి వస్తే జింతాత తాత అవుతుంది. నీకు గాజ్ నేను అయితే ముందే చెప్తున్నా, ఈ వీడియోలో అయితే లిటిల్ బిట్ ఆఫ్ అయితే బూతులు అయితే ఉంటాయి. మీరు ఏమైతే ఏంటంటే ఆంధ్ర కమ్యూనిటీ, మనది తెలంగాణ కమ్యూనిటీ. ఈ ఆంధ్రలో ఏంటంటే మనకి 2014లో కూడా మన తెలంగాణ లాగేసుకుర్రు. అప్పుడు మన ఉద్యమకారులు పోరాటం చేసి మన తెలంగాణ తీసుకొచ్చారు. ఇప్పుడు మన తెలంగాణ కమ్యూనిటీలోకి వెళ్ళి ఒకే ఒక పెద్ద యూట్యూబర్ బయాస్ అని యాదవ్ ఇప్పుడు ఆయన కూడా తొక్కేద్దామని చూస్తున్నా. అన్వేషణ అన్నీ సావత సూర్యాపేట. ఇప్పుడు మన సూర్యాపేట నుంచి వచ్చేసి మన తెలంగాణ నల్గొండ డిస్ట్రిక్ట్ పక్కమట్టు ఉన్న సూర్యాపేటలో బయసని యాదవ్ గాయస్ మేము కూడా ఇప్పుడు అన్ని పుకార్లు ఎన్నో చెప్పాలంటే ఇప్పుడు మేము చెప్తాం అన్ని మీద ఎన్నైనా పుకార్లు. ఇప్పుడు అని షుగర్ ఉంది గాయస్, మీకు తెలియదు అది. అందుకే ఆ షుగర్ తోటి ఆ జపాన్ వాళ్ళ మొత్తం వెనకాలంతా పంచదార వేసుకొని మంచిగా తీయ నాకిపోయినాడు. ఇప్పుడు ప్రజెంట్ ఏ దేశంలో ఉంటున్నాడు? ఇప్పుడు ఏడున్నా నాకే తెలియదు. అది ఏడున్నా ఆనికి తెలియదు. పందిలు ఎక్కువ కొరుతా ఉండి అక్కడ వచ్చి మెంటల్ సీట్లలో కూర్చొని ఆడ ఏంది అలా అల్లకి పోయి అమ్మాయిలు ఎట్లా ఇన్సల్ట్ చేయాలి, ఎట్లా ఏం చేయాలి, ఏడేళ్ళు పెట్టాలి. ఇప్పుడు ఆయన స్లాంగ్ లో మాట్లాడాలంటే అసలు ఇండియాలో కూడా మంచి ఆటగాళ్ళు ఉన్నారండి. ఆడికి పెద్ద ఆటగాడని నాకు తెలియదండి, మీకు తెలుస్తుంది. ఇప్పుడు మీకు తెలియదు ఒక ఫ్యాక్ట్ అయితే నేను చెప్తున్నా. ఆ అన్వేషణ రోజు ఎందుకు ఇట్లా క్యాబ్ ఎందుకు పెట్టుకుంటే తెలుసా? ఒకసారి ఏమైందంటే వాళ్ళ ఊర్లో బైక్ ఉంటే నార్మల్ ప్యాషన్ ప్రూఫ్ బైక్లు అవి తోలుతుందంట, డొంకలకి వెళ్ళి పోతుందంట. పొంగల పెద్ద గుంట కథం బోర్లో బుక్కలు పడ్డాడు, తలకి అందరూ దెబ్బ తాకిందంట. ఆపరేషన్ చేయాలని అన్నారంట. అయితే ఇదంతా కోసేసిందంట ఫ్రెండ్స్. ఇది కోసేసి అందుకే మొత్తం గుండె అయింది. అక్కడ మొత్తం ఎండికలు అనేది మొదలలేదు ఫ్రెండ్స్. అప్పటికి బ్రెయిన్ డెడ్ అయిపోయింది. ఒకటి ఏమైందంట బ్రెయిన్ మన హైట్ ఈడ హైట్ ఉందని అనుకుంటున్నా. ఏ హెయిర్ ఆయిల్ పెట్టినా పెరుగుతలేదంట ఫ్రెండ్స్. అందుకే క్యాప్ పెట్టుకొని తిరుగుతుండు. అతనికి ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ వచ్చేసి అసలు బండి ఏదో ఉండాలి ఫ్రెండ్స్. ఎలక్ట్రిక్ బండి ఏదో మన నేర్చుకున్నట్ట. ఇది బిఎస్వై కాంట్రవర్సీ అప్పుడు నేర్చుకున్నట్ట ఫ్రెండ్స్. అందుకే ప్రపంచ యాత్ర కూడా ఏరోప్లైన్ల మీద అటు ఫ్రెండ్స్. అది మీరు గమనిస్తలేదు. నోటీస్ పాయింట్. మీకు తెలియని విషయం ఏంటంటే ఆడూరులో ఇద్దరు మొగలను పెళ్లి చేసుకు, మీకు తెలియదు అది. ఇద్దరు మొగలను పెళ్లి చేసుకున్నాడు. అన్వేషణ గారు మరియు మీకు ఒక ఇంట్రెస్టింగ్ మీకు ఒకటి చెప్తున్న సొల్యూషన్. మీరైతే ఇదంతా ఈ కాంట్రవర్సీ ఆపేయాలంటే ఒకటే మార్గం. మీరైతే అతనికి స్పాన్సర్గా ఉండండి. ఫుడ్, బెడ్, షెల్టర్, పెట్రోల్, ఇన్కమ్ అయితే ఇచ్చేసేయండి. ఇన్కమ్ అయితే ఇచ్చేసేయండి ఆయనకి. అతను మాత్రం బెట్టింగ్ యాప్స్ చేయడు. ఎవడు జావాడప్పుడు మీరు ఇట జావకండి దాని మీద. ఇది ఒక్క హెల్ప్ చేయండి. ఎందుకంటే మా తెలంగాణ నుంచి హైయెస్ట్ ఫాలోవర్స్ మీరు తొక్కొద్దు ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు ఇంకొక టాపిక్, లాస్ట్ టాపిక్ ఇది, బట్ నాట్ లీస్ట్ టాపిక్. ఇప్పుడు మన బిఎస్వై అయితే ఎన్నో గివేవేలు అయితే కండక్ట్ చేసింది ఫ్రెండ్స్. దాంట్లో ఎంతో మందికి ఎన్నో ఐఫోన్లు గివేవేగా ఇచ్చిండు ఫ్రెండ్స్. ఎన్నో డబ్బులు ఇచ్చిండు, బైక్ సీట్ గివేవేలు ఇచ్చిండు. కానీ నా అన్వేషణ మాత్రం ఇంతవరకు ఒక గివేవే మాత్రం ఒక గివేవే గిట్ట పెట్టలేదు. అయితే ఇప్పుడు బిఎస్వై వచ్చేసి చాలా గివేలు కండక్ట్ చేసిండు. ఎంతో మందికి బైక్స్ అనేది గివేవ్ ఇచ్చిండు. కానీ ఇంతవరకు నా అన్వేషణ మాత్రం ఒక్క ఫోన్ కాదు కదా, ఒక తన కడ్రారెడ్డి కాలేడు ఫ్రెండ్స్. ఇక చెప్పుకోలేదు అది లేదు ఫస్ట్ టైంకి లేదు, అది గంట లేదు కట్టేసి అప్పుడే. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఫ్రెండ్స్, ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఫ్రెండ్స్. ఇప్పుడు మన నాన్వేషన్కి వచ్చేసి అంట యాపిల్ కంపెనీ అంట వచ్చేసి నాకు 100 ఐఫోన్ ఈయన ఇది యాడ్ చేస్తానంట. 100 ఐఫోన్స్ ఇస్తారంట ఫ్రెండ్స్. అయ్యా సుట్టమిగా వచ్చి 100 ఐఫోన్స్ ఇస్తానంట. ఈయనంట యాక్సెప్ట్ చేసిండట ఫ్రెండ్స్. ఈయన పెద్ద ఆటగాడు కాబట్టి యాక్సెప్ట్ చేసిండు. యాక్సెప్ట్ చేసి అంట ఆ 100 ఐఫోన్లు గివ్ ఇస్తాడంట ఫ్రెండ్స్. ఈ అమ్ముకొని తిరిగేటోడు వీడు గివ్ ఇస్తాడు ఫ్రెండ్స్. ఇంతవరకు ఒక్క గివ్ కండక్ట్ చేసిండ ఫ్రెండ్స్. ఇచ్చిండ ఫ్రెండ్స్. ఒక్కదాన్ని ఇప్పుడు ఒకవేళ గివ్ ఇచ్చిండు అనుకో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. దగ్గర 5 ఏళ్ళు అవుతుంది ఛానల్ పెట్టి. ఇప్పుడు నేనైతే చెప్తున్నా, మన తెలంగాణ, ఆంధ్ర అని 2 తెలుగు కమ్యూనిటీకి సంబంధించిన స్టేట్స్ కాబట్టి మనం కొట్టుకుంటే అయితే ఫైట్ అయితే చేసుకోవద్దు. ఇప్పుడైతే ఏంటంటే బిఎస్ఐ అంటే ఇప్పుడు ఏదో నేను కావాలని అనే మాటలు కాదు. ఎందుకంటే ఇప్పుడు మేము బిఎస్ఐ ఫ్యాన్స్. ఎప్పుడు మన 3rd 4th ఇట్లున్నప్పటి నుంచి చెడ్డీలు వేసుకున్న కాంచి బిఎస్ఐ మీకు సపోర్ట్ చేస్తున్నాం. అందుకే మాకు ఆయన అంటే ఇష్టం. ఒక ఎమోషనల్ కనెక్ట్ అయిన బైక్స్ తోటి కానీ ఆయనతోటి. కానీ ఇప్పుడు మాకు బైక్స్ అంటే ఇష్టం కాబట్టి ఇప్పుడు మేము ఆయనతో కనెక్ట్ అయినాం. అందులో ఒకటి ఏంటంటే మా డిస్టిక్ పక్కమంటే సూర్యాపేట పక్కనే ఆయన విలేజ్ కూడా పోయి రావాలనుకున్నా నువ్వు వాడికి రా నేను నాన్నే మలుస్తావు.
మీకు అర్థమవుతుందా? ఇద్దరితో వీడియోని అయితే ఎండ్ చేద్దాం అనుకుంటున్నాం. ఈ వీడియో అయితే దేన్ని ఉద్దేశించింది కాదు, కేవలం BS5 ఫ్యాన్స్ యొక్క ఆవేదన మాత్రమే. జై BS5.